మీ వాయిస్ ఫ్రీజ్ అయిపోయిందండి. ఒకసారి మనం పోచబోయిన శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ప్రస్తుతం ఒక విషయం మాత్రం రామచంద్ర గౌడ్ చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్రంలో సుక్క ముక్క అని చెప్పారు. రాష్ట్ర ఆదాయం మొత్తం కేవలం సుక్క మీద ఆధారపడి ఉన్నది చెప్పినట్టుగా చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఈ రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చగా ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల సంబంధించింది ఈరోజు ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నది. సగటుగా ఒక మనిషి 900 రూపాయలు కేవలం మందుకే ఖర్చు పెడుతున్నట్టుగా మనకు ఈరోజు లెక్కలు చెప్తున్నాయి. ఈ విషయంపై ఒక రాష్ట్రంలో ఇంత అత్యధికంగా మందు పోతుందంటే కేవలం రాష్ట్రం మొత్తం మందుబాబులకే పరిమితమైనట్టు మనం భావించవచ్చా? ఇంకోటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చూసుకుంటే ₹1,00,000 అప్లికేషన్ ఫామ్, తర్వాత 2 లక్షల అప్లికేషన్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 3 lakhs రూపీస్ కేవలం అప్లికేషన్ ఫామ్స్కే తీసుకుంటుంది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారని? నమస్తే గౌడ మిత్రులందరూ కూడా నమస్తే. జమీల్ భాయ్ మంచి సందర్భోచితంగా నిర్ణయం తీసుకున్నది. ఈరోజు వాస్తవంగా మన చర్చ అంతా ఆదాయ వనరుల మీదనే మనం చర్చిస్తున్నాం. కానీ ఆరోగ్యం విషయంలో ఈ శాఖ పేరు మద్యపాన నిషేధ శాఖ, ప్రొహిబిటెడ్ ప్రొహిబిటెడ్ శాఖ ఇది. కానీ మద్య నిషేధ శాఖగా కాదు. ఇప్పుడు ఇలా అమలు ఎట్లుందంటే పరిస్థితి, ఎంత ఎక్కువ తాగండి, ఊగండి, పన్ను చెల్లించండి అని. ఇంకోటి, మీరు అంటున్న దాంట్లో బాగా ఆదాయ వనరులు రావడానికి ప్రధాన కారణము ఎక్కువ మందు తాగడం వల్ల అనుకుంటున్నారు. కాదు, మందు తాగడం ఒక ఎత్తు అయితే ఆ మందుల మీద విపరీతంగా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ఎవరు అడగండి కరెంటు ఛార్జీలు పెంచితే రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇట్లా ఏ ఛార్జీ పెంచినా, రాష్ట్రంలో ఏది పెంచినా కానీ ఆ బాధితులంతా ఐక్యమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇదేంటంటే మద్యం విషయంలో మాత్రం ఎవరు ఐక్యమయ్యో ఒక యూనియన్ పెట్టుకోనో వాళ్ళు ఎవరు అడిగేలేని పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే నోరు తెరవని పరిస్థితి ఉంటుంది. ఇంకెవరన్నా అడగడానికి వస్తే కూడా మద్యం రేటు తగ్గించడానికో లేదా దుకాణం రేటు తగ్గించడానికో అని చెప్పి సిండికేట్ అయ్యి ప్రజల పక్షాన కానీ, లేదా వాళ్ళని మనము ఒక రకంగా వాళ్ళని టాక్స్ పేయర్స్ అంటారు. ఇప్పుడు మనం తాగుబోతులని వాళ్ళని కించపరిచేయడం నాకు ఉద్దేశం నాది కాదు. అందుకని నేను చెప్తున్నా, టాక్స్ పేయర్స్ పట్ల మాట్లాడటం ఎవరు లేరు ఇప్పుడు. కాబట్టి విపరీతంగా పెరిగిన రేట్లు, విపరీతంగా అంటే ఒక బీరు తయారీకి అయ్యే ఖర్చు మన ప్రభుత్వానికి నేరుగా తాగే వాళ్ళకి, సేవించే వాళ్ళకి అందే లోపు వచ్చుతున్నటువంటి మొత్తం దాంట్లో 80% టాక్సెసే ఉంటాయి అన్న. అది మద్యం విషయంలో అయినా, అది బీరు విషయంలో అయినా, బ్రాండ్ విషయంలో అయినా. అంటే మొత్తంగా మద్యపానం అంట వీటి, బీరు, బ్రాండ్, విస్కీ, రమ్ము, జిన్ను ఇవన్నీ కలిపి. ఇవి అన్నిటి కూడా తయారీదారులు ఓ మేరకు పెద్ద సంపన్నులే తయారు చేస్తారు దీన్ని. కానీ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్య ప్రభుత్వమే ఒక పెద్ద వ్యాపారం ఇది. ఈ వ్యాపారాన్ని ఆదాయ వనరులకు ఇంకా వేరే ఏ వనరులు మిగతా ఎన్ని అవకాశాల జోలికి ఓట్లేదు ప్రభుత్వం. ఈజీగా అంటే ఎవరు ప్రశ్నించలేంది, ఎవరు ఎదురులేంది, ఎవరి నుంచి వ్యతిరేకత రాని దాని కింద దీన్ని చూసి దీన్ని విచ్చలవిడిగా ఈ మద్య నిషేధ శాఖను కాస్త మద్యం విచ్చలవిడిగా తాగుబోతులు ఏమంటారు తాగిపీయడం కోసం ప్రోత్సహించే శాఖగా, మద్యాన్ని ప్రోత్సహించే శాఖగా వాళ్ళకి టార్గెట్స్ పెట్టి విపరీతంగా ఎక్సైజ్ అధికారులు టార్గెట్స్ పెట్టి అది చేస్తుంది. ఇదైతే సరైన విధానం. ఒక వెల్ఫేర్ స్టేట్లో అంటే ప్రజల సంక్షేమ, మన అన్ని సంక్షేమ రాజ్యాలు అంటాం, ఇది వెల్ఫేర్ స్టేట్ మనది. వెల్ఫేర్ స్టేట్లో ఏది ప్రైమరీగా ఉండాలి? ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడం కోసం, వాళ్ళ ఆదాయ వ్యయాన్ని పెంచడం కోసం, ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం, అన్నిటికి మించి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూడడం కోసం ఉండాలి. కానీ ఇక్కడ వనరే ప్రధానం, ఆదాయ వనరే ప్రధానంగా. ఆరోగ్యం కానీ, వాళ్ళ వ్యయ ప్రయాసాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా ఏది లేదు లెక్క. ఒకటే లెక్క, మనకు గవర్నమెంట్కు ఆదాయానికి ఈజీ మెథడ్ ఏదైనా ఉంది, ఎవరు ఎదురుతిరగని మెథడ్, ఎవరు వ్యతిరేకించని మెథడ్ ఏదైనా ఉందంటే అది ఎక్సైజ్ పాలసీ కింద పెట్టుకున్నారు. కాబట్టి ఇది ఓ రకంగా ఇప్పుడు వీళ్ళు కాంగ్రెసే మొదలు పెట్టిందని దీన్ని అనలేం. కానీ ఈ మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగంలో ఈ పాలసీ సరైన పాలసీ కాదు. ప్రజల ఆరోగ్యం మీద, ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసి వాళ్ళని నష్టం చేసి దాని ద్వారా వచ్చే ఆదాయం మీద ప్రభుత్వాలు నడిచే విధానమే ఇది ఒక తప్పుడు విధానము. దానికి తోడు ఇప్పుడు 3 ఏళ్ల పాలసీ పెడుతున్నారు. అట్లే విచ్చలవిడి అంటే ఆదాయం రావడం కోసం అధికారులు అడుగుతున్నారు ఎట్లయితే మంచిగా వస్తుందో చెప్పండి. అంటే సార్ హెవీ కాంపిటీషన్ పెంచాలి. హెవీ కాంపిటీషన్ పెంచాలంటే ఏం చేయాలి? ఓన్లీ తెలంగాణ పోటీదారులు వస్తే బాగుండదు, ఇండియాలో ఎవరైనా వచ్చి ఇందులో పాల్గొనొచ్చు అంటే అప్పుడు పెద్ద సిండికేట్లు వస్తాయి. పెద్ద సిండికేట్లు వచ్చి వాళ్ళు ఎంత అంటే అంత వెనకాడరు, డబ్బుకు వెనకాడని దీని మీదనే ఆధారపడ్డ కొన్ని అంటే తరతరాల నుంచి దీని మీద ఆధారపడ్డ సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు దీంట్లో ఎంటర్ అయ్యారు అనుకో, ఇంకా లెక్కలేని విధంగా ఎంత అంటే అంత పెట్టడానికి సిద్ధపడతారు. ఫీజులు కానీ వాళ్ళు ఏ నిబంధనలు అయినా సరే అది చేసి సిండికేట్ అయ్యి రేపు ఏం చేస్తారంటే రేపు వాళ్ళ నియంత్రణలో పెట్టుకుంటారు. ఈ మధ్యలో సిండికేట్ అయింది అనుకో, రేపు సిండికేట్ అయితే ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుందో అంతకంటే రెట్టింపు వాళ్ళకి ఆదాయం రావడం కోసం కూడా
రకరకాల కొత్త ప్రయోగాలు కొత్త ప్రయత్నాలు చేస్తారు. Right. అంతిమంగా ఇది రేపు భవిష్యత్తులో తెలంగాణ సమాజంలో ఒక రకంగా ఆ ప్రజల జీవితాలతో ఆరోగ్యంతో ఆటలాడుకునే పాలసీ తప్ప ఇది ఈ కేవలం ఆదాయం కోసమే చూడొద్దు, వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా చూడాలనేది నా అభిప్రాయం అన్న. రైట్ సార్, ఇదే విషయంపై పాముకుంట్ల కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. అలాగే మనకు సంబంధించిన మన మిత్రులైనటువంటి